నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు అయితే అక్కడక్కడ చిరుజల్లు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. అనంతపూర్ సైడ్ అంటే రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు వర్షాలు, అలాగే తెలంగాణలోన అలాగే కర్ణాటకలోన వర్షాలు అయితే పడుతున్నాయి. ఇదే వర్షాలు కంటిన్యూ కావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాం అనమాట. మన చేనులో అయితే నాట్లు వేస్తాం అనమాట. అంటే ఒక ఎకరన్నర చేనులో మనకు నీళ్లు అవైలబిలిటీ ఎంత అనేది దాని ప్రకారమే మనం పంట సాగు చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఆశ కొద్దీ మళ్ళీ విత్తుకుంటే మళ్ళీ ముందుకు ఇబ్బంది ఎదురవుతుందని నేను ఒక 3 ఎకరాల పొలంలో ఒక ఎకరన్నర కొంచెం 2 ఎకరాలు తక్కువగానే వేసుకుంటున్నాను నాట్లు. ఎందుకంటే ఈ నారు కూడా అవైలబిలిటీ ఉంది, కానీ మనం వేసుకోవడానికి తగినంత నీరు లేవు కాబట్టి మనం వేసుకోలేదు. ఈరోజు చూసుకున్నట్లయితే తుంగభద్ర జలాశయంలో నీళ్లు ఎంత ఉన్నాయని ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే ఈరోజు 25వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే 8455 క్యూసెక్లు అయితే రావడం జరిగిందనమాట. అలాగే ఎడదండి కాలువ అంటే ఎల్బిఎల్ఎల్సికి అయితే 3492 క్యూసెక్లు అయితే వదలడం జరిగిందనమాట బయటికి. అలాగే ఆర్బిహెచ్ఎల్సికి అయితే అంటే రైట్ బ్యాంక్ హెచ్ఎల్సికి అయితే 2607 క్యూసెక్స్ అయితే ఎత్తడం జరిగింది. అలాగే ఆర్బిహెచ్ఎల్సికి అంటే బలదండి కాలువకి అయితే ఇక్కడికి వచ్చేప్పటికి 1608 క్యూసెక్లు అయితే ఎత్తడం జరిగింది. అలాగే రాయబసవన్న కాలువ అంటే రైట్ బ్యాంక్ కెనాల్కి అయితే 130 క్యూసెక్లు మాత్రమే వదలడం జరిగింది. అలాగే నది నుంచి కిందకైతే 200 క్యూసెక్లు మాత్రమే ఎత్తినారు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 94 టీఎంసీల 819 క్యూసెక్లు మాత్రమే ఉందన్నమాట. అంటే 95 టీఎంసీలకి కొద్దిగా తక్కువ. మనకు ఎంత డ్యామ్లో తక్కువ ఉందనుకుంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక 9 టీఎంసీ మాత్రమే ఖాళీ ఉంది. అయినా కూడా నీరు ఎందుకు వదలలేదంటే ఈ 2026 కాదని ఇప్పుడు మనకు ఒక నెల 2 నెలలు పీరియడ్ అయిపోతే మనకు వర్షాలు పడే ఛాన్సెస్ అయితే అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఖరీఫ్ అయిపోయింది, ఇప్పుడు రబీ సీజన్లోకి వచ్చినాం. రబీ సీజన్లో కూడా మళ్ళీ వర్షాలు అడపదడపడం పడుతున్నాయి, కానీ భారీ వర్షాలు అయితే ఋతుపవనాల టైం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తుఫాన్ల సీజన్ స్టార్ట్ అయిందనమాట. అంటే మనం చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఎదురువాన్లు వస్తాయి అనమాట. పైనుంచి ఇక్కడికి రావు, కానీ ఎదురువాన్లు వస్తాయి. ఇక్కడ నుంచి మళ్ళీ వర్షాలు అయితే తక్కువ మోతాదులో కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. అయిన తర్వాత వచ్చే సంవత్సరం ఏదైతే ఉందో 2027 మే జూన్ మనకు ఆ సమయంలో ఋతుపవనాల టైం వరకు మనకు ఈ నీళ్ళు అనేవి స్టోరేజ్లో ఉండాలి. తాగునీటికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈసారి ధరలు అయితే భారీగా పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. అంటే ప్రతి పంటకైతే మద్దతు ధర లభించే అవకాశం ఉంది, ఒక మిర్చికి తప్ప. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు మిర్చి తప్ప వేరే పంటలు అయితే ఎన్నుకోవటం లేదు. ఎందుకంటే ధర హైక్ ఉండడం, ఈ నీళ్లు లేకున్నా ఎక్కువగా ఈ మిర్చినే సాగు చేయడం వల్ల ధరలు కొంచెం డౌన్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఈ కాలువకి నీళ్ళు లేకున్నా బోర్ల కింద లేకుంటే గుంతల కింద ఎక్కడో ఒకసారి అయితే సాగు అనేది సంపూర్ణంగా కొనసాగుతుంది. ఇక్కడికి వచ్చేప్పటికి కొంచెం వెనకమాలు కూడా నాట్లు అనేవి వేసుకోవడం జరుగుతుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డ్యాముల్లో కూడా మనకు నీళ్లు అవైలబిలిటీ ఉన్న ప్రస్తుతానికైతే ముందుకు మళ్ళీ ఇబ్బంది పడతామన్న కాన్సెప్ట్తోన ప్రభుత్వాలు అయితే నీళ్లు వదలడం లేదనమాట. ఎక్కడ చూసినా కూడా పైప్ లైన్లు నరకడం, అధికారులు అదే స్పష్టం చేసినారనమాట. ముందు నుంచే మీరు ఏకకాల పంటలు ఎన్నుకోవద్దండి, ఈ తక్కువ నీటి వసతి ఉంటే ఆ నీటి తగ్గట్టుగా మీరు పంటలు సాగు చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇక మెయిన్గా నేను కూడా అనుకున్నది ఏమనుకున్నా అంటే ఈ డ్యాములు నిండితే నీళ్ళు వస్తాయి కదా అనుకున్నాం. ఇప్పుడు డ్యాములన్నీ నిండి ఉన్నాయి, లేదంటం లేదు. ఎందుకంటే ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్, అలాగే భద్రా డ్యాము, అలాగే నదులన్నీ నిండి ఉన్నాయి, లేదంటం లేదు. ఇక్కడికి వచ్చేప్పటికి భీమా డ్యామ్ కూడా ఫుల్ అయింది. అయినా కూడా ఈ నీళ్ళు అనేటివి వచ్చే ఏడాది వరకు తాగునీటి అవసరాల కోసం జల విద్యుత్ అంటే నీటి నుంచే మనం కరెంటు తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అన్ని అవసరాల కోసం ఈ మనం చూసుకున్నట్లయితే నీళ్లు స్టాక్ పెట్టుకోవడం జరిగిందనమాట. ఇక మెయిన్గా వచ్చేసి ఇప్పుడు కూడా వాళ్ళు 40 రోజులు 50 రోజులు ఎందుకు చెప్తున్నారంటే ఇవి కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ముందుగా చిన్న చిన్న చెరువులు అలాగే ప్రాజెక్టులు నింపుకొని తాగునీటిని అందించిన తర్వాత పైనుంచి ఏమైనా వర్షాలు వస్తే మళ్ళీ అప్డేట్ ఇచ్చి మీకు చెప్తామని చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చేపాటికి ఈరోజు 95 టీఎంసీలకి ఒక 200 క్యూసెక్లు మాత్రమే తక్కువ ఉంది తుంగభద్ర జలాశయంలోన. ఇక ఇదండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.